జపాన్లోని ఒక బౌద్ధ విహారంలో ఒక వృద్ధ సాధువు నివసిస్తున్నాడు. ఒకరోజు రాత్రి విపరీతమైన చలి. అతను దానిని తట్టుకోలేకపోయాడు. అక్కడ చెక్కతో చేసిన అనేక బుద్ధ విగ్రహాలు ఉన్నాయని చూశాడు. వాటిలో ఒకదానిని తీసుకుని దానితో నిప్పు రాజేసి ఆ మంటతో చలి కాచుకుంటున్నాడు. చెక్క విగ్రహానికి నిప్పంటించగానే అది చిటపట శబ్దం చేస్తూ విరిగిపోవడం ప్రారంభించింది. ఆ శబ్దం విని ఆ బౌద్ధ విహారం నుండి ఒక గురువు బయటికి పరుగెత్తుకు వచ్చాడు. ఆనందంగా చలి కాచుకుంటున్న వృద్ధ బౌద్ధ సాధువును చూసి గురువుకి విపరీతమైన కోపం వచ్చింది. వీధిలో తిరుగుతున్న ఆ వృద్ధ సాధువును ఇక్కడ ఉండటానికి అనుమతించి తాను తప్పు చేశాను అనుకున్నాడు బౌద్ధ గురువు. అది గమనించిన వృద్ధ సాధువు, ఎందుకు అలా కోపంగా చూస్తున్నారు? వచ్చి ఇక్కడ కూర్చోండి అన్నాడు. ఆ బౌద్ధ గురువుకి ఇంకా కోపం ఎక్కువై, మీరు మా దేవుడిని తగలబెట్టేశారే అని అరిచాడు. దానికి ఆ వృద్ధ సాధువు, అవునా అని అడుగుతూనే ఆ బూడిదను చేతితో తడిమి చూశాడు. దానిని గమనించిన బౌద్ధ గురువు, మీరు బూడిదలో చెయ్యి పెట్టి ఏమి చేస్తున్నారు అని అడిగాడు. నేను ఎముకల కోసం వెతుకుతున్నాను అన్నాడు ఆ వృద్ధ సాధువు. మీరు ఒక పిచ్చివారు. ఇది ఒక చెక్క విగ్రహం, ఇందులో ఎముకలు ఉండవు అని అరిచి బయటికి వెళ్లిపో నెట్టి తలుపు వేసేశాడు. మరుసటి రోజు ఉదయం తలుపు తెరిచి వీధిలోకి వచ్చాడు బౌద్ధ గురువు. వీధిలో ఆ వృద్ధుడు ఒక మైలురాయిపై కొన్ని అడవి పువ్వులు పెట్టి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి అని జపిస్తున్నాడు. బౌద్ధ గురువుకి అనుమానం వచ్చి ఆ వృద్ధ సాధువు దగ్గరికి వెళ్లి, ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఇది నా ఉదయపు ప్రార్థన అన్నాడు ఆ వృద్ధ సాధువు. నిజంగా మీరు పిచ్చివారే అయి ఉండాలి. ఎందుకంటే అది ఒక మైలురాయి, దానిని ఎందుకు పూజిస్తున్నారని ఆ బౌద్ధ గురువు ప్రశ్నించాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు, మీరు ఒక చెట్టు చెక్క బొమ్మను బుద్ధుడిగా భావించినప్పుడు నేను ఒక మైలురాయిని బుద్ధుడిగా ఎందుకు భావించకూడదు? నేను చెక్క బొమ్మ బుద్ధుడిని తగలబెట్టాను నిజమే, కాని నేను నాలో మదిలో ఉన్న బుద్ధుడిని తగలబెట్టలేదు. ఎందుకంటే నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆ చలి సమయంలో నా శరీరాన్ని కాపాడుకోవడం ద్వారా నా శరీరంలో ఉండే బుద్ధుడిని కాపాడుకోగలిగాను. నేను ఒక మైలురాయిని పూజిస్తాను ఎందుకంటే అది నా పుష్పాలను మోస్తుంది. అంతేకాదు, నేను ఈ మైలురాయి లోపల దాగి ఉన్న బుద్ధుడిని చూస్తున్నాను. ఎవరైనా శిల్పి దీనిని శిల్పంగా చేస్తేనే మీరు బుద్ధుడిని ఆ మైలురాయిలో చూడగలరు. అంతేకాదు, బౌద్ధ బోధనలోనే నీలో నీవే జ్యోతిగా ఉండుని ఉంటుంది. నేను ఒక చెక్క బుద్ధుడిని తగలబెట్టినందుకు సజీవ బుద్ధుడిని బయటికి నెట్టి తలుపు వేసేశారు అన్నాడు. సారాంశం: నిజమైన భక్తి అంటే ఇదే. అంటే నీలో నీవే జ్యోతిగా ఉండటమే. దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.